మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పైన మరోసారి పునరాలోచన చేయాలని చెప్పి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్, సవితేందర్ రెడ్డి కలిశారు. అయితే ఇది మీపైన చాలా సంపూర్ణమైన గౌరవం ఉంది, మీరంటే చాలా చేరన్న గౌరవం ఉంది. అటువంటి మిమ్మల్ని మేము ఎప్పుడు కూడా పరజాలంతో మాట్లాడలేదు, జగదీష్ రెడ్డి ఆలోచనతో మాట్లాడలేదు. ఇది పూర్తిగా అన్యాయం, అక్రమం. ఆయన సస్పెన్షన్ గురించి కనీసం ఆయనకు మాట్లాడేందుకు కూడా అవకాశం కల్పించలేదు చివరన. కాబట్టి మళ్ళీ ఆయన సస్పెన్షన్ పైన పునరాలోచన చేసి తిరిగి వెనక్కి తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గడ్డం ప్రసాద్ కుమార్తో ఈరోజు భేటీ అయ్యారు. మరి గడ్డం ప్రసాద్ కుమార్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి ఎమ్మెల్యే అంతా కోరడం పైన ఈరోజు ఆయన ఎటువంటి డిసిషన్ తీసుకుంటారో చూడాలి. స్పీకర్ని ఏకవచనంతో మాట్లాడారని చెప్పిన దాంట్లో వాస్తవం లేదు, ఆయన అలా మాట్లాడలేదు అంటూ చెప్తున్నారు. కానీ అందరూ చూశారు, నువ్వు అని సంబోధిస్తూ మాట్లాడారు గడ్డం ప్రసాద్ కుమార్ పైన జగదీష్ రెడ్డి. ఇది అందరికీ సంబంధించిన సభ, నీ సొంతం కాదు అంటూ ఆయన ఏకవచనంతోనే మాట్లాడి అందరూ కూడా ఆ మాటల్ని విన్నారు.